దేశంలో యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు ఒక యువకుడిగా రాజకీయాల్లో ఉంటూ కుటుంబ ప్రయోజనాలు కాకుండా కేవలం ఒక రాష్ట్ర ప్రయోజనం, దేశ ప్రయోజనాల కోసము కట్టుబడి ఉన్నటువంటి ఒక యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటి అత్యవసర పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎట్లా స్పందించిండు? ఇదే ప్లేస్‌లో కాకలు తీరినటువంటి అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గనక ఇక్కడ ఉంటే, ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండుంటే తనెట్లా స్పందించేది అనే విషయాలపైన ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే ఎప్పుడైతే పహల్గామ్‌లో దాడి జరిగిన వెంటనే ఆయనే ముఖ్యమంత్రిగా వెంటనే దానిపై నిరసన వ్యక్తం చేస్తూ అన్ని పార్టీలకు పిలుపునిస్తూ ఉమ్మడిగా మనం నిరసన వ్యక్తం చేద్దాము. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదా తెలంగాణ నుంచి మనం తీవ్ర నిరసన చేద్దాం అని చెప్పేసి ఇటు ఎంఐఎం వాళ్ళను, ఇటు బీజేపీ వాళ్ళను, ఇటు బీఆర్ఎస్ వాళ్ళను అందరినీ కలుపుకునే ప్రయత్నం చేసి అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక దగ్గర అందరినీ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా తీవ్రమైనటువంటి తప్పు. దీనికి ఖచ్చితంగా ఫలితం అనుభవించాల్సి ఉంటుందని చెప్పేసి అంతర్జాతీయ వేదికగా మనకు మద్దతు లభించాలని చెప్పేసి భారతదేశాన్ని అందరినీ ఏకతాటిపై ఇక్కడ తీసుకొచ్చేటువంటి క్రమంలో ఒక ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రి, వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. క్రెడిట్ విషయంలో ఎవరికి పోయినా పోకపోయినా భారతదేశం మనం అంతా ఒక్కటే, భారతీయులు మనం అంతా ఒక్కటే, శత్రువు వచ్చినప్పుడు మనందరం ఏకం కావాలన్నటువంటి సందేశం ఇచ్చిండు. ఎటువంటి భేషజాలకు పోకుండా ముఖ్యమంత్రిగా ఎంఐఎం పార్టీతో పాటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇతర లెఫ్ట్ పార్టీలను కూడా ఆర్గనైజ్ చేసి ఒకేసారి పహల్గాం దాడికి సంబంధించినటువంటి నిరసనను పెద్ద మొత్తంలో జాతీయ మీడియా అట్రాక్ట్ అయ్యే విధంగా ఒక మీటింగ్ నిరసన కార్యక్రమం తెలియజేసిండు. ఆ తర్వాత యుద్ధ మేఘాలు సంభవించినాయి, ఆపరేషన్ సింధూర్ అనేది తీసుకురావడం జరిగింది భారత ఆర్మీ, భారత ప్రభుత్వం. దానికి కూడా ఎట్లా స్పందించిండు యుద్ధం సమయంలో అనే విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎట్లా స్పందించిండు రేవంత్ రెడ్డి అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. దుర్ఘటన జరిగిన వెంటనే తీవ్ర నిరసన వ్యక్తం చేసిండు అన్ని పార్టీలతో కలిసి. అయితే ఇటు బీఆర్ఎస్, బీజేపీ రాకపోవడం అనేది మనం ఇక్కడ గమనించాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది, ప్రెస్ మీట్లు కూడా చెప్పడం జరిగింది. తర్వాత రాజకీయాలకు అతీతంగా వ్యవహరించిండు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్గా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఉన్నా కూడా దేశం విషయంలో రాజకీయాలు పక్కన పెట్టాలని స్వయంగా ప్రకటిస్తూ అన్ని రకాల మద్దతు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు తెలంగాణకు ఒక ముఖ్యమంత్రిగా రిప్రజెంట్ చేస్తూ అట్లా వ్యవహరించడం జరిగింది. తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా హైదరాబాద్ అనేది ఒక వ్యూహాత్మక ప్రాంతం. ఎందుకంటే ఐటీ కారిడార్ ఉండొచ్చు, నేవీ, ఎయిర్ ఫోర్సు, ఇటు సైనిక్ పూరి, చాలా అంటే చాలా రక్షణకు సంబంధించినటువంటి చాలా ప్రాంతాలు ఇక్కడ ఉండడం జరిగింది. వాటి రక్షణార్థం విదేశీ రాయబార కార్యాలయాలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి చాలా చాకచక్యంగా స్పందించిండు. పోలీస్ కమాండ్ కంట్రోల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. 3 కమిషనరేట్లకు ఎప్పటికప్పుడు సందేశాలు ఇస్తూ వాళ్ళందరినీ యాక్టివ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత ఉద్యోగులకు అంటే ప్రభుత్వ ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేసింది. దాంతోపాటు అత్యవసర సేవలైనటువంటి హాస్పిటల్స్ కానీ, మెడిసిన్స్ కానీ, పవర్, వాటర్కి సంబంధించిన వాళ్ళందరికీ సర్క్యులర్ జారీ చేసి అందరు సెలవులు రద్దు చేసుకొని అందుబాటులో ఉండండి, నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో ఉంచండి అని చెప్పేసి అందరికీ సివిల్ సప్లై కూడా ఒక సమాచారాన్ని చాకచక్యంగా చాలా వేగంగా అందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా తీసుకురావడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ తెలంగాణలో ఢిల్లీలో ఉన్నా కూడా మన తెలంగాణ భవన్కి ఒక నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఒక 24/7 టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. 3 కమిషనరేట్లు చాలా యాక్టివ్ చేయడం జరిగింది. తర్వాత కమాండ్ కంట్రోల్ దగ్గర ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి విషయాల పట్ల పోలీసులతోటి చర్చలు చేస్తూ ఎట్లా స్పందించాలి అని చెప్పేసి వ్యూహాత్మకంగా అడుగులు వేసే క్రమంలో చాలా చర్చలు చేయడం జరిగింది. తర్వాత మొన్న జరిగిన నెక్లెస్ రోడ్లో ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మన సెక్రటరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ తీసుకోవడం జరిగింది. దాంట్లో మాజీ సైనికులని, తర్వాత వివిధ ప్రభుత్వ అధికారులను, అందరినీ, వివిధ రాజకీయ పార్టీలను, ప్రతిపక్ష పార్టీలను అందరినీ కలుపుకొని పోయి మేమంతా ఒకటే అన్నటువంటి ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. అట్లా అందరినీ ఒక్కతాటిపైకి తీసొచ్చే క్రమంలో ఎక్కడ రాజకీయ భేషజాలకు పోకుండా చాలా పెద్దరికంగా వ్యవహరించడం జరిగింది. తర్వాత జాతీయ రక్షణ నిధికి 1 రోజు వేతనం అని చెప్పేసి తాను ఇవ్వడమే కాకుండా
తన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కూడా అడగడం జరిగింది. దాంతో చాలా మంది స్పందించడం జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా వాళ్ళు వేతనం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కొంతమంది ఇస్తున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత ఒక సమగ్ర ప్రణాళిక కావాలని చెప్పేసి దానికోసం సిద్ధం చేయడం జరిగింది. ఈ క్రమంలో ఒక ముఖ్యమంత్రిగా, ఒక యువకుడిగా రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా స్పందించిండు. ఇదే ప్లేస్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ కనుక ఉండుంటుంటే నాకు తెలిసి ఫామ్ హౌస్లో పడుకొని ఉంటుండే. ఇక మన యువరాజు అనేటువంటి కేటీఆర్ ఇటు అటు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే ఈ రాజకీయాల్లో మళ్ళీ వీళ్ళు ఎవరికి తగ్గరు కదా, మేము దొరలన్న ఫీలింగ్ ఉంటుండే. కాబట్టి వాళ్ళు అందరినీ కలుపుకోబోయే ప్రయత్నం, ఎందుకంటే క్రెడిట్ ఎవరికి పోతుందో అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం బీజేపీ కదా, అక్కడ నేను ఎక్కడ తగ్గుతానో, ఎందుకంటే వీళ్ళు కూడా ఒక దుకాణం పెట్టుకున్నారు కదా జాతీయ పార్టీ అని బీఆర్ఎస్, వాళ్ళని కలుపుకోబోయేటువంటి ప్రయత్నం చేసినా చేయకపోయినా, ఎందుకంటే క్రెడిట్ వాళ్ళకి పోతుంది అన్నట్టు ఉద్దేశంలో చాకచక్యంగా వాళ్ళకు అంటే ఈ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా